జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇప్పుడు ఒక వీరుడు ఉన్నాడు, ఒక యోధుడు. ఆ యోధుడికి బుద్ధి బలం, కండబలం అన్నీ ఉన్నాయి. ఎలాగా? ఇప్పుడు మన భారతీయ సైనికులు ఉన్నారు కదా, అలాగా. అయితే ఆ యోధుడికి సరైన ఆయుధాలు కూడా కావాలి. ఆయుధం ఉంటే ఇంకా తిరుగు ఉండదు. ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, జమ్మూ కాశ్మీర్ గత కొన్ని దశాబ్దాల నుంచి జమ్మూ కాశ్మీర్ ఒక రావణ కాష్టం లాగా మండుతా వస్తా ఉన్న సంగతి మీకు కూడా బాగా తెలుసు. అయితే 2019లో ఈ ఆర్టికల్ 370 ఉంది కదా, దాన్ని తొలగించిన తర్వాత అప్పటి నుంచి ఈ జమ్మూ కాశ్మీర్ లో తీవ్రవాద కార్యకలాపాలు అనేవి కాస్త కొంచెంగా తగ్గుముఖం పడతా వస్తా ఉన్నాయి. చాలా మంది తీవ్రవాదులు ఎలిమినేట్ చేయబడినారు. అంటే ఎలిమినేట్ చేయబడినారంటే ఏంటంటే ఎన్కౌంటర్. కానీ ఇప్పుడు మళ్ళా తీవ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లో కొంచెంగా పేటరైపోతా ఉన్నారు. ఈ తీవ్రవాదులు అత్యాధునికమైన చైనీస్ ఆయుధాలు ధరించి జమ్మూ కాశ్మీర్ లో దాడులు ప్రారంభించారు. ఇక్కడ మీకు ఒక విషయం అర్థమవుతుందా? మన వాళ్ళు చాలా మంది ఇప్పటికి కూడా మన శత్రు దేశం ఏది అంటే టప్పమని చెప్పే సమాధానం పాకిస్తాన్ అని. కానీ మనం యుద్ధం చేసింది ఒక పాకిస్తాన్తోనే కాదు, చైనాతో కూడా. చైనా కూడా మన శత్రు దేశమే. చూసారు, ఇప్పుడు ఒక దురుద్దేశంతో పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాదులు మన దేశం మీద ఇక్కడ ఏదో మారణహోమం సృష్టించాలని చెప్పేసి ఇక్కడికి వస్తా ఉంటే, అలా వచ్చే వాళ్ళకి చైనా మద్దతునిస్తుంది. అది ఏ విధంగా? అత్యాధునికమైనటువంటి ఆయుధాలను వాళ్ళకి అందించి, అంటే భారత్ మీద దాడి జరపమని. అంటే నేను కొట్టను, ఇంకొకరిని కొట్టమని చెప్పి, లేదా ఇంకొకటి కొట్టాలని వచ్చేవాడికి నేను హెల్ప్ చేస్తూ ఉంటా. దాన్ని ఏమంటారు? ఇక ఆ హెల్ప్ చేసే వాళ్ళని ఏమంటారు? శత్రువులు అంటారా? మరి మన శత్రువులకు సంబంధించిన ప్రొడక్ట్స్ మనకు కొందామా? ఇప్పుడు చైనా ఉత్పత్తులు ఉంటాయి, చైనా ఉత్పత్తులు మనకు కొందామా? మళ్ళీ ఇక్కడ ఒక అంశం, చాలామంది మరి చైనాకు సంబంధించిన దిగుమతులన్నీ మనం బ్యాన్ చేయొచ్చు కదా అని. అట్లా చేయకూడదు. ఎందుకంటే ఒక నియమం అనేది ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. ఒక దేశానికి సంబంధించి పూర్తిగా ఎగుమతులు దిగుమతులు అనేటివి నిలుపుదల చేయకూడదు. కావాలంటే దాన్ని పరోక్షంగా ఈ పన్నులు అనేటివి పెంచుతారు కానీ ఏది అవి కొనకుండా, అంతేగాని పూర్తిగా నిషేధించడం అనేది ఉండకూడదు. ప్రపంచంలో చాలా వరకు దేశాలకు ఈ నియమావళి అనేది ఒకటి ఉంటుంది, అంతేగాని మనకు నచ్చినట్టు చేయడం అనేది ఉండకూడదు. ఇకపోతే దీంతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. అదే జమ్మూ కాశ్మీర్లో పనిచేసే భద్రతా దళాలకు అత్యంత అధునాతనమైన ఈ ఇజ్రాయెల్, జర్మను అక్కడి నుంచి అత్యాధునికమైనటువంటి ఆయుధాలను తీసుకొచ్చి వీళ్ళకు మన ఇండియన్ ఆర్మీకి అందజేయడం. ఇక నుండి ఇజ్రాయెల్, జర్మనీలకు చెందిన ఈ అత్యాధునికమైన ఆయుధాలతో అవి ఏవేవంటే హెవీ మెషిన్ గన్స్, అలాగే కార్నర్ షాట్ పిస్తోల్స్, వెపన్ సిస్టమ్స్ వంటివి. ఇలాంటివి ఈ జమ్మూ కాశ్మీర్లో పనిచేసే మన భద్రతా దళాలకు, అంటే వాళ్ళకి అందించి ఇండియన్ ఆర్మీని మరింతగా అప్గ్రేడ్ అయితే చేయనున్నారు. తీవ్రవాదులను మరింత మెరుగ్గా ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. కాగా ఇప్పటికిప్పుడు ఇజ్రాయెల్, జర్మనీల నుండి ఈ చైనీస్ ఆయుధాలను తలదన్నే ఆధునిక ఆయుధాలు, అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలను భారత్ కొనుగోలు చేయనున్నది. తర్వాత ఆ ఆయుధాలను అలాగే ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలను మేక్ ఇన్ ఇండియాలోనే తయారు చేయనున్నారు. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఎమర్జెన్సీ నీడ్ అనమాట, అత్యవసరం. సో ఇప్పటికిప్పుడు ఇక్కడ మనం తయారు చేయడం అనేది కుదరదు. మీకు అందరికి బాగా తెలుసు, దశాబ్దాల పాటు మన దేశాన్ని పరిపాలించిన ఈ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పరిపాలించిందో మనకు తెలుసు. అసలు రక్షణ రంగానికి నిధులు లేవని చెప్పేసి ఆ విభాగాన్ని అయితే అటకెక్కించేసింది. అసలు ఇక్కడ తయారీ అనేదే లేదు. అట్లాంటిది నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రక్షణ రంగాన్ని అయితే పరుగులు పెట్టిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఏదైతే అత్యవసరం అయిన ఉంటుందో ఆ ఆయుధాలను, ఆయుధ వ్యవస్థలను, ఆ కమ్యూనికేషన్ను మన విదేశాల నుంచి మొదట దిగుమతి చేసుకోవడం, తర్వాత అలాంటి ఆయుధాలనే ఇక్కడ మన మేక్ ఇన్ ఇండియా అలాగే ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మన దేశంలోనే తయారు చేసి మరింత ఉత్పత్తిని పెంచి మన సైనికులు అందించడం ఎంత గొప్ప ఆలోచన ఇది. ఒకవేళ మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, బ్రిటిషర్ల నుంచి మనకు విముక్తి కలిగినప్పటి నుంచి ఈ విధమైన ఆలోచనతోటి పనిచేస్తుంటే మన దేశం ఈరోజు ఏ స్థాయిలో ఉండేదో ఒకసారి ఊహించండి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, అలాగే ఈ వీడియోను ఇటువంటి విలువైన సమాచారాన్ని 10 మందికి చేరేలా ప్రతి ఒక్కరికి షేర్ చేయడంతో పాటు అన్ని గ్రూపుల్లోనూ మీకు తెలిసిన మిత్రులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయడంతో పాటు, అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మనం అందించే ప్రతి ఒక్క వీడియో కూడా మీరు పొందాలి అనుకుంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మళ్ళీ కోరుతున్నాను. జై శ్రీరామ్.